తర్వాత నేను షార్ట్కట్లో చెప్తున్నాను. మీలాగా మరి ట్రైన్ ఎక్కాను, చెల్లపల్లి ఎక్కాను, ట్రైన్ దిగాను, మళ్ళీ సూట్ కేసు పట్టుకున్నాను, చెప్పులో నీళ్లు కొనుక్కున్నాను, ఇవన్నీ చెప్పడం టైం వేస్ట్. కట్టి కొట్టి తెచ్చి అవతల పడేసి 1 2 3 4 అంతే. సాక్ష్యములుగా కనన వినని సంగతులు ఎన్నో అర్థం చెప్పాలన్నమాట. ఇంకా సహోదరి ఉమాదేవి గారి గురించి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. మీకు అందరికి తెలిసిన విషయమే. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, మరి ప్రార్థనకు ముందు ఒక రిపోర్టు, ప్రార్థన తర్వాత ఒక రిపోర్ట్ వచ్చింది. ప్రార్థనకు ముందు ఒక రిపోర్టు మరి ఎవరు చెప్తే బాగుంటుంది, చెప్తా ఉన్నాం. ప్రార్థనకు ముందు ఏం జరిగింది అనేది రిపోర్ట్ నేను చెప్పు, ప్రార్థన తర్వాత రిపోర్ట్ నేను చెప్తాను. ఎందుకంటే అక్కడ ప్రార్థన చేసిన తర్వాత సహోదరు మీద దేవుని అభిషేకం బలంగా దిగొచ్చు. అక్కడ అందరూ ఒక 20-25 మంది ఉండొచ్చు, 20 మంది పైన ఉన్నారు. దేవుని అభిషేకం 3 గంటల సేపు ప్రార్థన చేసామంటే 10 గంటలకు స్టార్ట్ చేస్తే 1 గంటన్నర వరకు ప్రార్థన జరుగుతుంది. దేవుని అభిషేకం 1-30 నిమిషాలకు దేవుని అభిషేకం అక్కడ రావడం నా కళ్ళారు చూశాను. దేవుని అభిషేకం మొట్టమొదటిగా ప్రార్థన చేసింది ఎవరికంటే ఉమాదేవి గారికి ప్రార్థన చేశారు. ఫస్ట్ అభిషేకాత్మ వారి మీద దిగబడినప్పుడు వారు ఆ అభిషేకం తట్టుకోలేక పడిపోయారు. పట్టుకున్నారు చాలా మంది, ఇద్దరు పట్టుకుంటే కానీ నిలబడలేకపోయింది. దేవుడు అంత అభిషేకంతో వారిని తాకాడు. అప్పుడు ప్రార్థన తర్వాత ఏం జరిగిందంటే, వారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వారి గొంతులో ఉన్న ఆటంకాలు ఏవైతే గొంతు కూడుకుపోయిందో అది కొంచెం తెరవబడింది. ఇడ్లీ తింటున్నారని చెప్పారు. దేవుడికి స్తోత్రం చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం. డాక్టర్స్ అంతకుముందు ఏం చెప్పారు అనేది మరి నాకంటే ఎక్కువ దుర్గకు తెలుసు. చెప్పండి సాక్ష్యం. మరి క్షేమంగా వెళ్ళాను. మనందరికీ చాలా మంది ప్రార్థన చేసి రావడం జరిగింది. దేవుడు సాక్ష్యం చూపించాను. దేవుడు నామానికి వందనాలు. అమ్మగారు అయ్యగారు వందనాలు. వచ్చిన సహోదరులు అందరూ కూడా వందనాలు. మరి అయ్యగారు వెళ్ళకముందు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, అది ఆమె ఇంతకుముందు స్వస్థపరచబడింది అని నేను సాక్ష్యం చెప్పుకున్నాను. అదైనా వారం రోజులకే మళ్ళీ ఆవిడకి గొంతు మొత్తం ఇంకా ఫుడ్ వాటర్ ఏమీ పోవట్లేదు. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే ఏమైందంటే, ఇప్పుడు ఫుడ్ ఆహారం వెళ్ళేవి గొట్టాలు ఉంటాయి కదా, అవి 2 కూడా కంప్లీట్ క్లోజ్ అయిపోయినాయి అంట. అంటే కనీసం ఆవిడకి నీరు ఒక్క చుక్క కూడా కడుపులోకి వెళ్ళలేదు, అంతగానో మూసిపోయినాయి ఆ గొట్టాలన్నీ కూడా. సరే అని ముక్కులో నుండి ఒక పైప్ పెట్టారు, కనీసం వాటర్ అయినా తాగడానికి వెళ్తుందని. అంటే సైతం ఏం చేసిందంటే ఆ గొట్టంని కూడా తీపిచ్చింది. నాకు గుచ్చుకుపోతుంది, మంట వస్తుంది, గుచ్చుకుపోతుంది అంటే ఇంకా మా అక్క డాక్టర్ని తీసుకొచ్చి తీపిచ్చేసింది.